ఆంధ్ర తెలంగాణలో కాదు యావత్ ప్రపంచంలోనే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, బహుభాష తెలిసినటువంటి వ్యక్తి, అన్నిటికంటే ముఖ్యం పొలిటికల్ రిజల్యూషన్ రాయాలన్నా ఆయననే, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచన కలిగినటువంటి పివి నరసింహారావు గారు మొట్టమొదలు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రి అని ఆలోచన చేసే సమయంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేశారు. అన్ని రకాల పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పనిచేసిన వ్యక్తిని చెయ్యాలని మొట్టమొదలు ఆమెనే ఆలోచన చేశారు. ఆనాడు పెద్ద కాంపిటీషన్, శరద్ పవార్ ఇన్ ద ఫ్రంట్ లైనర్. అయినా సోనియా గాంధీ అన్నది ఏం లేదు, మొదటి నుంచి ఇందిరాగాంధీ కుటుంబానికి నమ్మిన వ్యక్తి, అన్ని పొలిటికల్ రిజల్యూషన్ సలహాలు ఇచ్చిన వ్యక్తి అయితేనే ఈ దేశం ముందుకు పోతుందని. ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా కాదు, మా తల్లి సోనియా గాంధీ ఆయన ప్రధానమంత్రి చేశారు. అంతకుముందు వారి అత్తగారు తెలంగాణలో ఆనాడు దామోదరం సంజయ్ గారు ఏఐసిసి అధ్యక్షుడు, ప్రధానమంత్రి సోనియా గాంధీ. రాష్ట్రంలో 1972లో ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఆ 72 కంటే ముందు ఆయన ఎన్నికల్లో 1972లో అంతటితో ఆగలే. ఆయన టికెట్ ఇవ్వడం కాదు, ఇందిరాగాంధీకి సలహా ఇచ్చాడమ్మా, మీరు ఎప్పటి వరకు అయితే భూస్వాముల దగ్గరనే 100 ఎకరాలు ఉన్నది, 1000 ఎకరాలు ఉన్నది, పేదవాడికి తల దాచుకోవడానికి కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా లేదు, నీడ లేదు, భూ సంస్కరణ అమలు చేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పివి నరసింహారావు గారు. అవి అమలు చేసింది. అందుగురించి 1972లో అమలు చేసే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు ఈయన తీసేయాలి, దానికి ఒకటే కారణం చెప్పారు. 1969లో తెలంగాణ అజిటేషన్ వస్తే 1972లో ఆంధ్ర అజిటేషన్ వచ్చింది. వెంకయ్య నాయుడు గారు కూడా ఇలా వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఆంధ్ర అజిటేషన్ లో పాల్గొన్నాడు. అయినా ఆ రోజులలో ఎన్నికలలో టికెట్ ఇవ్వాలని ఆలోచన చేశాడు. బడుగు బలైన వర్గాలదే ఎక్కువ మెజార్టీ ఉందని ఆలోచన చేస్తే, నిజంగా చెప్పాలంటే అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇది అక్కడ సంజీవ్ గారు ఆల్ ఇండియా అధ్యక్షులు, ఈయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి. మహబూబ్నగర్ జిల్లాలో ఎంతమంది గెలిచింది తెలుసా? మహబూబ్నగర్ టౌన్ లో ఇబ్రాహిం అలీ అన్సారీ మంత్రి అయ్యారు, జడ్చర్ల నుంచి నర్సప్ప అయ్యారు, రంగదాస్ అనేవారు కొల్లాపూర్కి వెళ్ళి గెలిచాడు బీసీ, అదేవిధంగా వనపర్తి నుంచి అయ్యప్ప గెలిచాడు, అదేవిధంగా కళ్యాణ్ రామచంద్రరావు గారు నాగర్ కర్నూలు నుంచి గెలిచారు, విఎన్ గౌడ్ నాగర్ కర్నూలు నుంచి, కళ్యాణ్ మక్తల్ నుంచి కళ్యాణ్ రామచంద్ర గారు నాగర్ కర్నూలు నుంచి విఎన్ గౌడ్ గెలిచారు. అంటే బడుగు బలైన వర్గాల మెజార్టీ ఉన్నది, మోర్ దాన్ 54% ఉన్నారని వారికి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా గెలిచారు. నేను ఎందుకు చెప్తున్నానంటే బడుగు బలైన వర్గాల ఆలోచన ఇందిరాగాంధీకి ఉండే, అదేవిధంగా సంజీవయ్య గారికి ఉండే, అదేవిధంగా ఇవాళ పివి నరసింహారావు గారు 101వ జన్మదిన సందర్భంలో మనం ఎంత ఆయన గురించి కొత్త తరం వారు తెలుసుకోవాలి. ఇది బడుగు బలైన వర్గాలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది నా ఉద్దేశం. అందరితో ఆగలే. ఇందిరాగాంధీ 1971లో సంస్థాగత ఎన్నికలు చేస్తే ఆ తర్వాత ఎన్నడూ ఎన్నికలు కాలే. ఆనాడు నేను పిసిసి ప్రెసిడెంట్, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 1992లో సంస్థాగత ఎన్నికలు చేశాడు, ప్లీనరీ సెషన్ తిరుపతిలో చేశాడు. అంటే కాంగ్రెస్ మీద ఎంత కమిట్మెంట్ ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇవాళ కొందరు ఏదో తప్పు జరిగిపోయింది,
సంస్థలకు. కానీ ఆనాడు సోనియా గాంధీ ఆలోచన చేసింది, మా అత్త దగ్గర ఉన్నాడు, నా భర్త దగ్గర ఉన్నాడు, అదేవిధంగా ఆయన చెయ్యాలని ఆలోచన చేశాడు. ఎందుకంటే సంస్థాగతలు 1971 అయినాయి, మళ్ళా ఎప్పుడైంది 1992 అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎన్నికలేదు, సంస్థాగత ఎన్నికలే లేవు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఇందిరాగాంధీ చేయలేదు, ఈయనేం చేస్తాడని ఆయన మెంబర్షిప్ కూడా చేయించలే. నేను ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా నాకు గర్వం ఫీల్ అవుతున్నా. ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు, నేను మన రాష్ట్రంలో నంద్యాల నుంచి గెలిపించినటువంటి తిరిగి ఈయన గెలవడం వల్లనే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన మెంబర్షిప్ చేశాడు, అదేవిధంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా కాగలిగారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే తరం వారు, కొత్త తరం వారికి పివి గురించి తక్కువ తెలుసు. ఈనాడు పొడుగు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి భూములు, అసైన్ భూములు ఎవరు తీసుకుంటున్నారు? మళ్ళా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళే దోచుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ కూడా తప్పు చేస్తున్నాడు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్లు ఫ్యాక్టరీలకని ఇంకో పని కానీ ఇవాళ యాదగిరిగుట్టలో కూడా ఏది యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇచ్చిన 66 ఎకరాల భూమి కూడా 2 ఎకరాలు 1 ఎకరం ఇస్తే 10 భూములు ఇస్తే దాన్ని సాగు చేసుకొని మామిడి చెట్లు వేసుకున్నారు, వరి వేసుకున్నారు. ఆ భూములు కూడా ఇలాంటి ప్రభుత్వం ఉన్నది కనుక పివి నరసింహరావు గారిని ఎవరు మరవద్దు. ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు ఎవరున్నాడంటే ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి పదవి అయినా లెక్క చేయలే, నేను అమలు చేస్తా అన్నాడు. బడుగు బలైన వర్గాలు ఇలా తలెత్తుకొని తింటుంటే ఇందిరాగాంధీ ఆలోచన, అదేవిధంగా పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి ఆలోచన. ఎందుకు చెప్తుందంటే సంస్థాగత ఎన్నికలు చేసిన ఏకైక వ్యక్తి 1971 లో ఇందిరాగాంధీ తర్వాత సంస్థాగత ఎన్నికలు చేసిన ఏకైక పివి నరసింహరావు గారు తిరుపతిలో ప్లీనరీ సెషన్ పెట్టినటువంటి వ్యక్తి. సరే నాకైతే అన్యాయం జరిగిందనుకో, నేనేం మర్చిపోతే, ఎందుకంటే నాకు అన్నిటికంటే గొప్ప ఏంటంటే పివి నరసింహరావు గారు సంస్థాగత ఎన్నికలు చేశారు అనేది నా గొప్పతనం. బడుగు బలైన వర్గాల గురించి ఏది భూస్వంతుడు ఎవరికి 1000 ఎకరాల భూమి ఉన్న వాళ్ళ దగ్గర భూములు తీసుకొని పేదలకు పంచిన ఇందిరాగాంధీ. అదేవిధంగా కమ్యూనిస్టులు గోడల మీద దున్నేవాడికి భూమి అంటే దున్నేవాడికి భూమి ఇచ్చింది, డీజిల్ ఇంధనం ఇచ్చింది, బతుకుమని చెప్పింది. ఇవాళ ఉన్న ప్రభుత్వాలు కేవలం పేదోళ్ళ నోట్ల పట్టి కొట్టి అగ్ర కులాలకు లాభం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఏది ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ పరం చేస్తే అందులో మా రిజర్వేషన్ ఉండదు, ఎస్సీ ఉండదు, బీసీ ఉండదు. ఏదైనా పివి నరసింహరావు గొప్ప నాయకుడు. అంతేకాదండి, రాజమండ్రి అటువంటి ప్రాంతంలో కూడా ఐదరు కాపు ఆ కమ్మ వాళ్ళకే ఇస్తారు, అటువంటిది బీసీ గెలిచారు. విజయ్ శిఖామణి తిరుపతి నుంచి గెలిచాడు. అలాంటి ఆలోచన కూడా ఇందిరాగాంధీ ఆలోచనను కూడా మన రాష్ట్రంలో నడవాలని, బడుగు బలైన వర్గాలకు పెద్దపీట ఇస్తేనే ఆనాడు చెన్నారెడ్డి గారు కూడా ఆలోచన చేశారు పేదవాళ్ళకి ఇవ్వాలని. దానికంటే ముందు పివి నరసింహరావు గారు బీసీల గురించి, ఎస్సీల గురించి ఆలోచన చేసిన వ్యక్తి, మహా వ్యక్తి. దానికి కొందరు ఏదో ఆయన చనిపోయినప్పుడు ఏది ఏఐసిసి తీసుకపోలేదని ఇవన్నీ చిన్న చిన్న, కానీ ఆయన మాత్రం ఎన్నడూ కూడా ఇందిరాగాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీకి ఆప్తుడుగా ఉన్నాడు. ఆయన 101 జన్మదిన సందర్భంలో వచ్చే తరం వారికి తెలవాలి, మహబూబ్నగర్ జిల్లాలో 5 బీసీలు ఒక మైనార్టీకి ఇచ్చిన వ్యక్తి వారు గెలిచి వచ్చారు. అంటే ప్రజల్లో మార్పు వస్తున్నది. బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తేనే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఆ ఆలోచన ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని, మనం గతంలో జరిగిన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది సమయం. 101 సంవత్సరంలో ఆయన చేసిన అభివృద్ధి చాలా మందికి తెలియదు. ఇవాళ ఏది లిబరలైజేషన్ చేయడం వల్ల ఇవాళ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ వేసుకొని తిరుగుతున్నారు. ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎవరు చేశారు? రాజీవ్ గాంధీ ఏమో ల్యాప్టాప్ చేస్తే ఆ రోజులలో ఈయన ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచన చేసిన వ్యక్తి. ఇంతమందికి ఉద్యోగం
ఎప్పుడు కూడా ఏం చేయాలి దేశం గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కార్యకర్తలు యంగర్ జనరేషన్ యువతి యువకులు అప్రమత్తంగా ఉంటే మరొక స్వాతంత్ర యుద్ధం వస్తుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా వచ్చే ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. దానికి అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం మనమే ఉండాలి అనేది కాదు. ఓటు బ్యాంక్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళని మన వైపు తీసుకోవాలి. అప్పుడే తప్పనిసరిగా పేదవాడు కూడా మనకు ఓటు వేస్తాడు. అదే ఆలోచన ఇందిరాగాంధీ అమలు చేసింది. అదేవిధంగా సంజయ్ చేశారు. అదేవిధంగా పివి నరసింహరావు గారు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇంతమంది చాలా మంది అంటారు మీరు గెలుస్తారా? గెలిచినా లేదా 1972లో? అలాంటి ఆలోచన ఇప్పుడు కూడా ఉండాలనేది ఆయన జన్మదిన సందర్భంలో నా శుభాకాంక్షలు చెప్తా. అదేవిధంగా ఇందిరాగాంధీ అడుగుదారులో నడిచిన పివి నరసింహరావు గారు మరి అదేవిధంగా కోడలుగా పార్లమెంట్ మెంబర్ కానటువంటి వ్యక్తిని దేశానికి ప్రధానమంత్రి చేసే ఏకైక నాయకురాలు ఎవరన్నట్టు అది సోనియా గాంధీ. బడుగు బలైన వర్గాల నుంచి ఆలోచన చేసే వ్యక్తి అని ఆలోచన చేశారు. ఇందిరాగాంధీ కుటుంబానికి దగ్గరున్న వ్యక్తి చేశాడు. కనుక వారికి సోనియా గాంధీకి అదేవిధంగా మా జన్మదినం చేసుకున్నటువంటి పివి నరసింహరావుకు శుభాకాంక్షలు చెప్పి వచ్చే తరం వారు కూడా ఇలాంటి ఆలోచన చేస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది తెలంగాణని కోరుతూ మీడియా మిత్రులందరూ కూడా పివి నరసింహరావు గారి ఆలోచన ఏమిటనేది చాలా కొత్త తరం వారికి తెలియదు. ఎందుకంటే అప్పుడున్న మీడియా మిత్రులు కూడా ఇప్పుడు లేరు. అంతా యంగర్ జనరేషన్ వచ్చేసి చాలా ఎంత 50 ఏళ్ల గ్యాప్ ఉన్నది కనుక దీన్ని కూడా మీరు ప్రజల దగ్గర పోతే ప్రజలలో చైతన్యం వచ్చి కాంగ్రెస్ కు లాభం అవుతుంది. పివి నరసింహరావు గారి ఆలోచన ఇందిరాగాంధీ ఆలోచనను ప్రజలకు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.